భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరులో 18 కమ్యూన్ అనే పేరుతో ఒక పెద్ద పబ్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈ పబ్ ఇప్పుడు మరోసారి చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం COTPA ప్రకారం పెద్ద రెస్టారెంట్లలో పొగాకు తాగే వారికి ప్రత్యేకంగా ఒక చోటు ఉండాలి. కానీ కోహ్లీ పబ్లో అలా లేదని కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్కు ఏడాదిలోనే ఇది మూడోసారి ఇలాంటి సమస్య ఎదురవడం గమనార్హం. సబ్ ఇన్స్పెక్టర్ అశ్విని జీ ఆధ్వర్యంలో పోలీసులు 18 కమ్యూన్ పబ్ని తనిఖీ చేశారు. ఈ పబ్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో కస్తూర్బా రోడ్లో ఉంది. తనిఖీ చేసిన తర్వాత పబ్ మేనేజర్తో పాటు అక్కడి సిబ్బందిపై సరైన నిబంధనలు పాటించనందుకు కేసు పెట్టారు. అంటే చట్టం ప్రకారం పబ్ నడపడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని పాటించలేదని అర్థం. వన్8 కమ్యూన్ పబ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరంలోనే ఈ పబ్పై 2 సార్లు కేసులు నమోదయ్యాయి. 2024 జూలైలో ఇదే పోలీస్ స్టేషన్ పబ్ను నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినందుకు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా పబ్ తెరిచి ఉందని, పెద్ద శబ్దంతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని చుట్టుపక్కల ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. బెంగళూరులోని ప్రధాన వాణిజ్య ప్రాంతంలో ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన 3 ప్రముఖ పబ్లలో ఇది ఒకటి. సాధారణంగా బెంగళూరులో పబ్లు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉండడానికి అనుమతి ఉంది. కానీ ఇది అంతకంటే ఎక్కువ సమయం నడిచిందని ఆరోపణ. అలాగే 2024 డిసెంబర్లో బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఈ పబ్కు నోటీస్ ఇచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా పబ్ నడుపుతున్నారని నోటీసులు పేర్కొంది. ఈ పబ్ రత్నం కాంప్లెక్స్లోని 6వ అంతస్తులో ఉంది. పెద్ద భవనాల్లోని రెస్టారెంట్లు లేదా పబ్లకు ఖచ్చితంగా అగ్నిమాపక భద్రతా చర్యలు ఉండాలి, వాటికి అనుమతి తీసుకోవాలి. స్థానిక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో BBMP అధికారులు పరిశీలించగా ఈ పబ్కు సరైన భద్రతా చర్యలు లేదని తేలింది. పోలీసులు వరుసగా ఈ పబ్పై చర్యలు తీసుకోవడంతో ఇకపై 18 కమ్యూన్పై మరింత నిశితంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి ఈ పబ్ యాజమాన్యం సరైన మార్పులు చేసుకుంటుందా లేదా ఇంకేమైనా కఠిన చర్యలు ఎదుర్కొంటుందా అనేది చూడాలి. ఇలాంటి వరుస ఉల్లంఘనలు బెంగళూరులోని పబ్లు, రెస్టారెంట్లు నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నాయనేది సందేహాలను పెంచుతున్నాయి. COTPA చట్టం ప్రకారం 30 లేదా అంతకంటే ఎక్కువ మంది కూర్చునే కెపాసిటీ ఉన్న రెస్టారెంట్లు లేదా పబ్లలో స్మోకింగ్ ఏరియా ఖచ్చితంగా ఉండాలి. ఆ ఏరియా భౌతికంగా వేరుగా 4 వైపులా గోడలతో బయటకు గాలి వెళ్లే ఎగ్జాస్టింగ్ సిస్టంతో ఉండాలి. అలాగే అది రెస్టారెంట్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ వద్ద ఉండకూడదు.